అవునోళ్ళ ఈ తెలంగాణ ఆంధ్రోల నడిమిట్లా మళ్ళొక కొత్త పంచాది మోపైంది. గది ఎంసెట్ పరీక్ష పెడతారు చూడుర్రి, ఇంజనీరింగ్ చదువు డాక్టర్ చదువు చదవనీకే. అది మా పొలగన్లకు మేము పెట్టుకుంటాము, మీ పొలగన్లకు మీరు పెట్టుకోరి అని ఒక కొత్త లొలి ముంగటేసుకున్నారు. అదేమో తెగుతలేదు, నడిమిట్లా పోరగాన్లు ఆగమవుతున్నారు. సరే నేనైతే ముచ్చట్లు పట్టుకొచ్చిన షురు చేద్దాం. ముందుగాల హెడ్లైన్స్ చూడుర్రి. పట్నం పేదోళ్ల నోట్ల చక్కెర పోసిన కేసీఆర్ సారు, కబ్జా పెట్టినోళ్లకు పట్టా కాయిదాలు. సంచి చదురుతున్న ఈస్తారి, వరంగల్ కు ఓతా అని మంకు పట్టు. భూములు గుంజుకపోతున్న మోడీ సారు, అడగనీకే హక్కు లేకుండా కొత్త చట్టం. కొత్త సంవత్సరానికి ఒక్క రోజు ముంగట హైదరాబాద్ పబ్లిక్ ఖుషి చేసుకునే ముచ్చట పట్టుకొచ్చిన. తెలంగాణ సర్కార్ ఇస్తున్న కొత్త సంవత్సరం గిఫ్ట్ ఇది అంటే అందరికి అనుకునేరు కాదు కాదు, కొందరికే. ఏంది అయ్యో అప్పుడే మొహం మార్చిండ్రా? వేరే ముచ్చట్ల మీకు కూడా గిఫ్ట్లు మస్తు ఇస్తారు కానీ ముందుగాలనైతే ఈ ముచ్చట చెప్పనియుండ్రి. హైదరాబాద్ సర్కార్ జాగాలలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఏం ఫిగర్ చేయకుర్రి. ఇన్ని దినాల సంది మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పుడొచ్చి మా గుడిసెలు వీకేస్తారోనని రంది పెట్టుకున్నారు. ఇక ఏమంటే ఓ రేగు తీసుకొని దాని మీద మీ పోరగాంతోని దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు అని పెద్ద పెద్ద ఇంగ్లీష్ అక్షరాలలో రాసి కింద మీ పేరు కూడా రాసుకోర్రి. ఇక ఆడికి ఏ ఆఫీసర్ రాడు. ఒకవేళ వచ్చినా మిమ్మల్ని పిలిచిగా ఈ జాగా మీదే అని పట్టా కాగితాలు కూడా చేతిలో పెట్టిపోతాడు. అగో ఈ కొత్త ముచ్చటేంది అనుకుంటున్నారా? వివరంగా చెప్తున్నాం ఇనోర్రి. బతకనికి పట్నం వచ్చి మూసినది పక్క పండి గుడిసెలేసుకున్న వాళ్ళు ఏడనన్నా ఇంత సర్కార్ జాగా కనబడితే అలా గుడిసెలేసుకున్న వాళ్ళ జోలికి రామని గా నడమ సీఎం సార్ చెప్పిండు కదా. సారు మాట అంటే మాటేనాయే, రామబాణం లెక్క ముంగడి పోవడే గాని వెనుకకు రాదన్నట్టు. చెప్పినట్టే కబ్జా పెట్టిన వాళ్ళ పట్టా కాయిదాలు ఇచ్చే కార్యం ముంగడేసుకున్నాడు మన ముఖ్యమంత్రి సారు. 125 గజాల లోపడున్న వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ కాయిదాలు మీ చేతిలో పెట్టబోతున్నాడు సారు. మరి పిల్లల జల్లలో ఎక్కువ ఉండి ఎక్కువ జాగాలు అంటే 250 గజాలలో ఉండేటోళ్ళని కూడా సార్ మర్చిపోలే. మార్కెట్ రేట్ల సగం కడితే చాలు మీకు పట్టా కాయిదాలు ఇస్తానని చెప్పిండంటే చూడు రే సీఎం సార్ మనసు ఎసంటిదో. ఇక 500 గజాల మీద ఉంటే మొత్తం ఫీజు కట్టి భూమిని మీ పేరు మీద చేపించుకోవచ్చు అన్నట్టు. అంటే ఈడ షరతు పెట్టిండులో సారు, తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందు నుంచే ఆ జాగల మీరు ఉండాలి, తర్వాత ఇట్లా ఉంటున్న వాళ్ళకు ఇయ్యమని మొహం మీదనే చెప్తారన్నట్టు. 3 నెలలల్లా అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలా ఇక మీరు ఉంటున్న సర్కార్ జాగాలనే దర్జాగా ఉండొచ్చు. చూడు రే సార్కు పేదోళ్ళంటే ఎంత పానమో. దేశంలో అందరు అనుకునే ముచ్చట్ను తీన్మార్ వార్తలలో చెప్పుకొస్తున్నాం కదా. మోడీ సారు కుర్చెక్కిన కాన్ నుంచి చేసిన పనేం లేదు, మందికి పొరక చీపుర్లు ఇచ్చుడు తప్ప. సారు చేతుకు పని లేకుంటేనే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గే వరకు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మొత్తం మోడీ సారు మయమనే అనుకున్నారంతా. కానీ సారు మనసు వెట్టి పట్టుబట్టి ఒక్క పని ముంగటేసుకున్నాడు. మరి ఏం కార్యం అది? ఎవ్వరికి అక్కడికి వస్తుంది? గిసుంటి ముచ్చట్లన్నీ అరుచుకున్నాడు మన బాధ్యత కదా. ఊరు పెద్ద మనిషికి ఉండు బతికే ఉపాయం చెప్పమంటే ఉరితాడు తెచ్చుకోపో అన్నాడట వెనుకటి కేవలం. ఇగో మన మోడీ సార్ కూడా గసోంటి పనే చేస్తుడు చూడురిగా. మన ఊరి చెరువు కింద పంటలు పండే భూమిని ఏ కోకా కోలోడో పెప్సీ కోలోడో లేకపోతే ఇంకెవడో కావాలని అడిగిండు అనుకోని వెనుక ముందు చూసుడు ఉండదు ఇక మునుపటి లెక్క. అయ్యో ఆ భూమి పోతే మేమెట్లా బతకాలని మనం నెత్తి నోరు మొత్తుకున్నా ఈయనటోడు ఉండడు. ఇక మనల్ని అడగకుండానే మన భూములను గుంజి ఆగో పెద్ద పెద్ద కంపెనీలకి ఇచ్చే పని ముంగటేసుకున్నాడు మన ప్రధాని సారు. అరే గిదేం న్యాయం అని అడ్డం పోయి అడగబోతివా, కంపెనీ వాళ్ళ భూమిలో అడుగెందుకు పెట్టినామని కేసులు కూడా పెడతారు అటగా జాగ్రత్త. మరి అసలు ముచ్చట ఏంటంటే ఇన్నొద్దు లేదన్న కంపెనీకి భూమి ఇవ్వాలంటే ఆ భూమి వాళ్ళు ఊరోళ్ళు ఒప్పుకుంటేనే ఇచ్చేది. అది కూడా కోరినన్ని పైసలు ఇచ్చి ఇండ్లు గిట్ల పోతే వేరేది ఇండ్లు కట్టించి పోరగాళ్ళ కంపెనీల కొలువులు కూడా ఇచ్చేది. అదే సర్కారు ఇచ్చే పరిహారం నచ్చలేదనుకో, జాగలు పోగొట్టుకున్నాడు ఇష్టం లేదనుకో, భూములు ఇయ్యవు నీ కంపెనీద్దు నువ్వద్దు పో అని నిన్న మొన్న నల్గొండ వరంగల్ కాడ పబ్లిక్ చేసినట్టు చేసేది. చట్టంలో కూడా గట్లే ఉండే వరకు భూములు ఉన్న వాళ్ళంతా ఇన్నొద్దులు బతికిన్లు. కానీ గిసోంటి లేకుండా ఇప్పుడు కొత్త చట్టం పేరుతోటి పబ్లిక్ నోటికాడ బుక్కెత్తగొట్టే కార్యం సురువు చేస్తున్నాడు మన ప్రధానమంత్రి సారు. అంటే కొత్త చట్టంతో ఈ దేశంలో ఏడ భూమినైనా గా పైసలున్నోళ్ళు బగ్గ పెట్టుబడి పెట్టేటోళ్ళు గిట్ల ఏళ్ళు చూపెడితే చాలు ఆ చూపెట్టిన జాగాను గుంజు వాళ్ళకి ఇస్తాడు అన్నట్టు. అబ్బా చూసిరా మన ప్రధానమంత్రి సార్ పేదోళ్ళ కడుపులు కొట్టి పెద్దోళ్ళ కడుపులు నింపేందుకు ఎంత ఆరాట పడుతున్నాడో.
మేక్ ఇన్ ఇండియా అంటే ఏందో అనుకున్నాం కానీ అసలు కథ గీదా అని అనుకుంటున్నారు పబ్లిక్. చూసిరు కదా 31st దావత్కు పోరగాళ్ళు ఎట్లా తయారవుతున్నారో. తాగుడు తినుడు ఎగురుడు ఎవ్వరు సంబరం అల్లది. సరే ఎగురుతో ఎగిరినరు కానీ జరా పానం ఆగ్యలో పెట్టుకోరి, లేకుంటే ఇగో ఇట్లనే అవుతుంది. అరే గిడేదో యాక్సిడెంట్ అయినట్టున్నది కదా, కారు మొత్తం ఉల్టా పల్టా అయింది. ఇద్దరు పానాలు కూడా పోయినట్టున్నాయి. చేతులలో బీర్ సీసాలు ఉన్నాయంటే తాగి బండి నడిపినట్టున్నారు. ఇలా తాగుడు పాడుగాను తాగి ఒడి మీద బండి నడిపి దేనికో గుద్దినట్టున్నారు. బండి ఎల్లెలకల పడ్డది. అగో కార్లో కూడా ఇంకా బీర్ సీసాలు. చెప్తింటారా తాగకుండ్రా తాగి బండ్లు నడపకుండ్రా అంటే అస్సలే చెవిన పెట్టరాయే. అద్దురా అన్న పని ఇంకింతలాంచి చేస్తారు. ఇప్పుడేమైంది, అట్టిగా జీవిడ్చిరి. మీ అవ్వ అయ్యా పెండ్లాం బిడ్డలు ఏం కావాలి ఇప్పుడు? ఇంత కూడా ఆలోచన లేకుంటే ఎట్లరా మీ తాగుడు పాడుగాను. అగో గీ మనిషేమో మెసులుతున్నట్టున్నాడు. ఇంకా జీవుందా ఏంది? ఒక ఆయన పోయి జగ్గుతో నీళ్లు కూడా దాపిస్తున్నాడు. మంచిగా చూసిర్రా? కరెక్టే, ఇది ఉట్టుట్టు యాక్సిడెంట్. తాగి బండ్లు నడిపితే ఏమైతుందో చూపెట్టనీకే హైదరాబాద్ లో ఒక కంపెనీ వాళ్ళు పోలీసు వాళ్ళు కలిసి గిట్లా యాక్టింగ్ చేసిర్రు. 31st అనే వరకల్లా చాలా మంది కోటర్ తాగేటోళ్ళు కూడా ఫుల్ బాటిల్ ఖాళీ చేసి కాలు నిలవడనీయకున్నా గాని ఏతులకు బండ్లు నడపబోతారు. సమ్మగా ఉండే వరకల్లా ఎక్సలేటర్ ఎందుకు ఆగుతుంది? కాలు పెట్టి తొక్కితే బండి గాల్లనే లేచిపోతుందాయే. అట్లా పోయి దేనికో దానికి గుద్దుతే ఇగో ఇట్లనే అవుతుంది. 31st పండుగ అనుకునేటోళ్ళు జరంత తక్కువ తాగుర్రి. తాగినాక సైకిల్ మోటార్లు కార్లు గీర్లు వేసుకొని ఏతులు కొట్టుకుంటా రాత్రిపూట తిరగకుర్రి. తిరుగుతే ఏమైతుందో ఇప్పుడే చూపెట్టినాం. ఆ టెంకల మీ ఇష్టం. పంటకు చీడ పురుగులు పడితే పురుగుల మందు కొడితే పోతుంది, కానీ మనుషులకు చీడ పురుగులు పడితే ఏం మందు కొడితే పోతుందో ఏందో. అలా కండ్లు కాకులు ఒడవా గద్దలు ఒడవా ఏం నాశనకాలం వచ్చిందిరా మీకు. మీ చేతులు ఇరిగిపోను దురదగుంటా కంటే మీ ఎంత దురదలు ఉట్టా తినే కూట్ల మన్ను పోసిర్రు కదరా. మీకు పుట్టగతులు లేకుండా పోతేరా ఛీ. ఆంధ్రాల సింగపూర్ను మించిన రాజధాని కట్టుడేమో గాని ఆఖరుకు రైతుల బతుకుల మీద మన్ను పోసే కాడికొచ్చింది ఎవ్వరం. కొత్తపట్నం కడదామని పంటలు వండే సక్కదనాల భూములను తీసుకుంటున్నారు. హాయిపాయే కట్టదాకనన్నా అనలేమన్నా వండించుకుందామని పంటలేస్తే ఎవని కండ్లు మండి పాడైనాయో గిట్ల తలగబెట్టి బూడిద చేసిరి. వాళ్ళ చేతులు వాడిపోను. గుంటూరు జిల్లాల 6-7 ఊర్లల్లో అర్ధరాత్రి పూట దొంగ లెక్క జొర్రి సక్కదనాల పంటలకు నిప్పు తలగబెట్టిరంటే వాళ్ళని ఏమనాలి చెప్పురి. అరటి తోటలకు అగ్గి ముట్టించే వరకు బోర్లు వైర్లు కరెంటు తీగలు బావుల కాడేసుకున్న గుడిసెలు అన్ని గిట్ల తలగబడ్డాయి. ఎవనికి దోషింద్రా ఈ గ్రామం అని మెదట్ల పెండ పురుగు వాడా. రైతులు పంటలను ఎట్లా చూసుకుంటారా? కన్నె బిడ్డలు లెక్క సాదుతారు. గసుంటి పంటలను కాల్చి బూడిద చేstiర్రా. రేపటి నుంచి ఏం తింటారా? ఓ దిక్కు పంటలు తలగబెట్టిర్రని దేవుడా అని రైతులు ఏడుస్తుంటే ఇది మీ పనే అంటే మీ పనే అని టీడీపోళ్ళు పంకపార్టోళ్ళు గల్లలు పట్టుకునే కాడికి తెచ్చిర్రంటే చూడుర్రి ఆఖరుకు రాజకీయాలు ఎట్లా తయారైనాయో. ఈడ రాజధాని కట్టుడు జగన్ పార్టోళ్ళకి ఇష్టం లేకనే గీ పని చేసిర్రు అని అధికార పార్టోళ్ళు, అడగంగానే భూములు ఇస్తలేరని రైతులను భయపెట్టనీకే టీడీపోలే గిట్ట తలగబెట్టిచ్చిర్రని పంక పార్టోళ్ళు ఒగ్గల్ని ఒగలు తిట్టుకుంటున్నారు. సుషిరా అయ్యో గిట్ల పంటలు తలగబెడితే ఎట్లా రైతులు ఎట్లా బతుకుతారని ఎవ్వరికి కూడా గింత తొక్కులాట లేదు గాని రైతుల దుఃఖాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటుర్రు కొందరు లీడర్లు. అన్నట్టు ఇవాళ మా ఇస్తారి మస్తు జోష్ మీద ఉన్నాడు. వాళ్ళ ఎన్నట్లేంది పొద్దుగాలనే ఫోన్ చేసి లచ్చవా ఏడును నేను జల్దీ కలవాలి అని అన్నాడు. నేనే ఆఫీస్కి వచ్చినాక మాట్లాడదాం టీ అన్న. అంతగానం సంబురంగా ఉన్నాడంటే నేను మెచ్చుకునే వార్తనే ఏదో తెచ్చినట్టున్నాడు. అరుచుకుందాం ఆగురి. ఇస్తారి ఓ ఇస్తారి ఏంది కథ మస్తు జోరు మీద ఉన్నట్టున్నావు. అగో మా ఇస్తారేందో ఫరక్ కొడుతున్నాడు. పొద్దుగాలున్న హుషారు ఇప్పుడు గమనే పడతలేదు. ఏమైంది కావచ్చు? ఈ పిల్ల ఎప్పటికింతే ఏ చక్కగా చేయదు. అదేమన్నా తప్పు దొరికితే నోరు నెత్తిలో పెట్టుకొని ఊరంతా తప్పు కొడుతుంది. ఈ పిల్లకి నా వారద్దు. ఇస్తారి ఓ ఇస్తారి ఏంది ఇస్తారి ఎవరి మీద మస్తు గరం అవుతున్నావు? నా ప్రాణానికి ఎవరున్నారు పిల్ల? ఈడ నువ్వే. నా కోపం అంతా నీ మీదనే. అయ్యో నేనేం చేసినా? ఆఫీస్ లా కలుద్దామంటేనే వస్తిని. నీకు ఎప్పుడు ఫోన్ చేసినా ఎప్పుడు వచ్చినావు? వచ్చిందని పోయి గంటల కూర్చొని వార్తలు చదువుకోబడుతుంది. అరే టైం కాగానే వార్తలు చదవాలే కదా. నీ వార్త కూడా చెప్పరాదు? ఈ పిల్ల పాడుగాను. అరే
వార్తల పంచాయతీ తప్ప ఏ సోయి ఉండదు. వార్తల ముచ్చటైతే పొద్దుగాలనే నీకెందుకు ఫోన్ చేస్తాను? వార్త కాదా? మరెందుకు ఇస్తారు ఈ ఫోన్ చేసినావు? మస్తు జోష్గా ఫోన్ చేస్తే వార్తనేమో అనుకున్నా. ఈ పిల్ల పాడుగాను. వార్త చేస్తే నేనెందుకు సంతోషంగా ఉంటా పిల్ల? కొలువుకు నేను రాజీనామా చేసిపోతున్నా. అరే గిదేం తీస్తారి? ఒక్కసారి గింత పెద్ద బండేస్తివి. అరే లేకుంటే ఏంది పిల్ల, నేను పోయేది ఏడికి అనుకుంటున్నావు? సూరత్ పోతున్నా. ఇక గాన్నే ఏదన్నా ఒక పని చూసుకుంటా. ఏమైంది ఇస్తారి? ఏమైంది చెప్పరాదు? గంత దూరం రాష్ట్రం సూరత్ ఎందుకు పోతా అంటున్నావు? అరే నేను అనేది గా సూరత్ కాదు పిల్ల. కేసీఆర్ సారు వరంగల్లో ఏమన్నాడు? వరంగల్ను సూరత్ లెక్క చేస్తున్నాడా లేదా? అగో గా సూరత్కే పోతున్నా. సార్ చెప్పే మాటలు నువ్వు వినలేదా? ఇన్నా ఇస్తారి ఇన్నా. అదే అక్కడ పెద్ద టెక్స్టైల్ పార్క్ ఒకటి కడతానన్నాడు కదా సారు. అయితే ఇప్పుడు గాడికెందుకు ఇస్తారి? మళ్ళీ ఎందుకంటే ఏంది పిల్ల, వరంగల్ను అంత పెద్ద సూరత్ లెక్క చేస్తాడు కేసీఆర్ సార్. ఆడ నాకు ఇంత పని దొరకదా? మంచిగా నీడ పట్టుకుంటే పని చూసుకుంటా. ఇదేంది ఇస్తారి? నడుమంత్రపు ముచ్చట చెప్తావు. ఎండేంది వానేంది? మరి మన వార్తల కొలువంటే గట్లనే ఉంటది. అయినా అట్లా చేసుడు నాకు ఇష్టము, నేనే చేస్తా అనే కదా గీ కొలువుకెక్కితివి. గట్లనే అనుకున్నా కానీ మన కళ్ళ ముగటినే వరంగల్ అంత పెద్ద సిటీ అవుతుంటే ఎట్లుకోవాలి చెప్పు. అయితే ఆడిపోయి పెద్దోని అవుతావా ఇప్పుడు? నువ్వు ఇచ్చే ₹8 కొలువు ఎన్ని దినాలు చేయాలమ్మా? నీ పిచ్చిస్తారి. ఓ పిల్లో, ఎన్ని మలకలు చెప్పలే అంట నిన్నట్లనే అంట. ఏడ నేర్చుకున్నవి తెలివి? అరే ఏంది లచ్చవా గట్లెక్కిరి పడుతుంది? మరి కాకపోతే ఏంది ఇస్తారి? ఇప్పుడు వరంగల్ అసుంటిదే గంత పెద్ద సిటీ అవుతుంటే మరి హైదరాబాద్ ఇంకెంత పెద్దగా అవుతుందో చెప్పు. అంటే ఓ నువ్వు నోరెళ్ళ పెట్టుడు కాదు, మొత్తం దునియా మొత్తం నోరెళ్ళ పెట్టేటట్టు హైదరాబాద్ ను తయారు చేస్తా అన్నాడు కేసీఆర్ సారు. ఆకాశంలోకి వెళ్ళిపోయే ఫ్లైఓవర్లు, మొగుల్ను దాకే బంగ్లాలు, గ్రీన్ సిటీలు, పాత బస్తీకి ఇస్తాంబుల్ సిటీ, అద్దాలసుంటి రోడ్లు, సినిమా సిటీ, హుస్సేన్ సాగర్ల మంచినీళ్ళు నింపుడు. అబ్బో ఒక్కటా రెండా ఎన్న చెప్పాలి ఇస్తారి? వరంగల్ కు ఒక్క టెక్స్టైల్ పార్క్ కడతానంటేనే గంత ముష్పడుతుంది. అరే అవును పిల్లో, చెప్పిండు కానీ మర్చిపోతుంది. అందుకే ఆనంగానే ఓ ఉరుకులు ఆడద్దు, జరంతా వెనక ముందు చూసుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంటావో చెప్పు. అరే ఎటుండేంది పిల్ల, నిన్నేదో వార్తదేమంటివి కదా, ఏడికోవాలి? వరంగల్ పోవాలి. పోతావా? పోతా. వరంగల్కి ఏంది లచ్చవా, తీరుమారు వార్తలు తెచ్చేటందుకు 10 జిల్లాలు తిరిగి రామన్నా తిరిగి వస్తా. కానీ లచ్చవా నేను నీ తన్నే కొలువు చేస్తా. ఇక వస్తున్నా అనుకుంటాం గాని ఇస్తారి మంచోడల్లా, కడుపులో ఏం పెట్టుకోకుండా ఉంటాడు. ఇయాల రేపు గిసుంటోళ్ళు కరువైనరు, మనకు మన ఇస్తారే కరెక్ట్. అబ్బా గీ కేంద్ర సర్కార్ లీడర్లు 70 ఏళ్ల కింద ఉడతా మంచిగుండు. గాంధీ తాత వీళ్ళు చేస్తున్న మంచి పనులు చూసి బగ్గా సంబరపడేటోడు కావచ్చు. తప్పిదారుల ఈ కాలంలో వచ్చి పడ్డారు. ఎట్లా దోస్తున్నాయో ఏందో కేంద్ర సర్కార్కు ఇస్తుంటే చక్కదనాలు ఇగురాలు. అప్పట్లో గాంధీ తాత చేసిండు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేయబోతున్నారు. ఇంతకు ముచ్చటందో చెప్పలే కదా? నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చేయంటారు చూడండి. ఇగో మన కేంద్ర సర్కార్ వాళ్ళు ముదాం గసోండి మాటలే మాట్లాడుతున్నారు. ఇక ఇప్పుడు మన కేంద్ర మంత్రిత్వ శాఖలన్నీ మన దేశంలో తయారైన ఎలక్ట్రానిక్ వస్తువులనే వాడాలని సర్కార్ ఆర్డర్ వేసింది. మన దేశం వస్తువులనే వాడాలన్నాడు మంచి ముచ్చట్నే గాని ఏడెంకులాడితే దొరుకుతుంది అన్నదే అసలు ముచ్చట. ఇక్కడ అసలు మనం వాడే వాటిలలో మన దేశంలో తయారైన వస్తువులు ఎక్కడ ఉంటున్నాయి చెప్పుర్రి? అందరూ చేతులలో పట్టుకొని టిక్కు టిక్కు అని వస్తే స్మార్ట్ ఫోన్ల కాంచెల్లి అన్నిటికన్నీ పరాయి దేశ పోలేనాయే. ఇక అసలు మన దేశంలో వాడాలంటే ఓ పెద్ద టాటా ఫోన్ చేతిలో పట్టుకొని పోవాలన్నట్టు. అట్లనే ఆఫీసులో కంప్యూటర్లకు ఇట్లా పెట్టుకోవాలనుకోండి. ఇప్పుడున్న వాటిని మొత్తం చెత్త కుప్పలేసి తొక్కి ఇక మన దేశంలో తయారైన కంప్యూటర్లు ఏంటియో భూతద్దాలు వేసుకొని ఎంకులాడి తెచ్చి పెట్టుకోవాలన్నట్టు. ఇక అట్లనే జిరాక్స్ మిషన్లు, ప్రింటర్లు వాటిని కూడా మొత్తం మన దేశంలో ఏవేవి తయారైనాయో ఎంకులాడి తెచ్చుకోవాలి. ఉంటే కొనుక్కునేందుకు మంచిదే గాని లేకపోతే ఏడికి పోవాలో మాత్రం ఢిల్లీ సార్లు చెప్పలేదు. ఇంకో మాట, ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువులేనా లేకుంటే మంత్రులు వాడే కార్లు, జీపులు, ఎక్కి దిగే మోటార్లు, వేసుకునే బట్టలు గిట్టలు కూడా మన దేశంలో వాడాలని అంటారా ఏంది వీళ్ళు? అయినా మన దేశ కంపెనీలన్నీ HMT కా నుంచి
నుంచి షురూ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు అన్ని మూతపడేటట్టు చేసింది గిసోంటి సర్కార్ వాళ్ళు కాదు అనుల్లా మనవి అస్సలే వద్దు పరాయి కంపెనీలే మస్తుగా ముద్దని విదేశాల కంపెనీ వాళ్ళను భుజాల మీద ఎత్తుకొని ఇడికి తెచ్చి ఇక్కడ కంపెనీలు అన్ని సచ్చేటట్టు చేసి మళ్ళీ ఇప్పుడు మేక్ ఇండియా అనుకుంటా మాట వరుసకు స్వదేశీ మాట మాట్లాడితే ఎట్లుంటుందిలా అనుకోవచ్చు పబ్లిక్ అంతా మరి మాట అన్నట్టుగానే అన్ని మన దేశం వస్తువులే వాడతారో లేకపోతే ఏవో 2-3 మార్చుకొని మళ్ళీ ఎప్పటి చిప్పెనుగులే అన్నట్టు చేస్తారో చూద్దాం 4 వద్దులని విస్తరించుకుంటున్నారు. నారాయణ మంత్రం చదువుకుంటా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే అన్ని పవిత్ర నదులలో తానం చేసినంత పుణ్యం వస్తుందట. కానీ ఇయాల్టి రోజులల్లా పుణ్యం తెచ్చుకున్నాడు దేవుడు ఎరుగ్గని పాపాలే మూట కట్టుకుంటారు చాలా మంది. దేవుళ్ళసుంటే అమ్మ నాయనలను దిక్కు మొక్కు లేకుండా ఇడిచిపెట్టి పోతున్నారు. చిన్నప్పుడు గుండెల మీద ఎత్తుకొని పెంచితే పెద్దగైనాక అదే గుండెల మీద తన్నిపోతున్నారు కొంతమంది పిల్లలు. అమ్మ నాయనలకు ఇల్విచ్చుడే పని చేసిన మనుషులున్న ఈ కాలంలో వాళ్ళకు పూజలు చేసిన మనుషులు కూడా ఉన్నారు చూడురి. ఇవాళ రేపు అయ్యవాళ్ళ ముచ్చట ఎట్లున్నదిలా తలంతా బాల్గమే గాని తల సమూర్కు దిక్కులేదన్నట్టే ఉంటది. ముసలోళ్ళు అయితే చాలు అయ్యవ్వని కానోళ్ళు మస్తు మంది ఉంటారు. అగో గందుకే అందరికి అయ్యవ్వ గొప్పతనం తెలిసే ఉపాయం చేసిండ్రు ఈ నిజామాబాద్ జిల్లా బాన్సువాడల అయ్యప్ప సేవా సమితోళ్ళు. తల్లిదండ్రుల పాదసేవా మహోత్సవం పేరుతోటి అయ్యవ్వల కాళ్ళను పాలతోటి గడిగే పండుగ చేసిండ్రు. ఇక చూడుండ్రి గిట్ల అయ్యవ్వలను కుర్చీల మీద కూసుండబెట్టి అలా కొడుకులు గిట్ల కింద కూసుండి దేవునికి పూజలు చేసినట్టు పాదాలకు పూజలు చేసి కాళ్ళను పాలతోటిగా అడిగిండ్రు. అట్లనే ఇగో అయ్యలు ముందుగానే కాలం చేసిన వాళ్ళు గిట్ల ఫోటోలు పెట్టి పూజలు చేసిండ్రు. ఇగో గీ తల్లిని చూడుర్రి ఎంత వయసున్నదో గిసోంటి తల్లిని కూడా తీసుకొచ్చి పాలతోటి కాళ్ళు కడిగిండ్రు. ఇక దీంట్లో మన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సార్ కూడా వచ్చిండు. ఆయన కూడా అందరి లెక్కనే వాళ్ళ అమ్మని తీసుకొచ్చి పాలతోటి తల్లి కాళ్ళను కడిగిండు సారు. అబ్బా ఈ తల్లుల పానం ఎంత నిమ్మలమైందో ఏందో పోన్రి. పిల్లలను గాని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు ఇంతకన్నా ఏం కావాలి చెప్పుండ్రి. కన్న బిడ్డలు మమ్మల్ని మర్యాదగా చూస్తే చాలనే కోరుకుంటారు ఏ అయ్యవ్వైనా. అందుకే ఇగో గిసోంటి మంచి ఉపాయం చేసి అందరు అయ్యవాళ్ళు సంతోషపడే ముచ్చట చేసిండ్రు వీళ్ళు. అందుకే అందరు మెచ్చుకుంటున్నారు ఈ కార్యక్రమం పెట్టిన వాళ్ళను. అట్లనే అయ్యవార్లకు కూడా పోషారం సరే ఇగో ఈ తీర్ల మర్యాదలు చేసిండు. ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళీ ఎప్పటి తిరగానే వచ్చేటప్పుడు మస్తు మస్తు ముచ్చటతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6. ఇవాళ నేను పట్టుకొచ్చిన వార్తలు మళ్ళీ ఎప్పటి తిరగానే వచ్చేటప్పుడు మస్తు మస్తు ముచ్చటతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.